మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆగస్టు మాసం ఈ 3వ ఆదివారపు ఆరాధనలోకి పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మరలా అదే మూల వాక్యం చదువుకొని మరొక మాటలకు మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచెను. ఈ వాక్యాన్ని మనం గడిచిన 3 వారాలుగా మనం వింటూ వస్తున్నాం. ప్రతిరోజు మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు అలంకరించబడాలి అని, ప్రతిరోజు మన ప్రాణ ఆత్మ దేహాలు శుద్ధీకరించబడాలి అని. ఏ విధంగా అలంకరించబడతాం, ఏ విధంగా మనం అలంకరించబడాలి, చాలా విషయాలు 3 వారాలుగా మనం ధ్యానం చేస్తూనే వచ్చాం. మన ఆత్మీయ జీవితం అలంకరించబడడానికి బాహ్య సంబంధమైన అలంకరణ ముఖ్యం కాదని, అంతరంగ స్వభావం అలంకరించబడాలని, ఆ అంతరంగ స్వభావం సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా అలంకరించుకోవాలని. ఇంతకీ అంతరంగ స్వభావం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో మనం కొన్ని విషయాలు గమనిస్తూ వచ్చాం. హామానుని గమనించాం. హామాను మంచి హోదాలో ఉన్నవాడే, మంచి ఉద్యోగంలో ఉన్నవాడే, అందరి పీఠముల కంటే హామాను పీఠం ఎత్తుగా ఉన్నవాడే. ప్రజలందరితో రాజు ఏ విధంగా మోకాళ్ళ మీద ఉండి నా రాజుకి నమస్కారం పెడుతున్నారో అలాగే హామానుకు కూడా పెట్టినప్పటికీ కూడా ఒక వ్యక్తి పెట్టలేదు, నమస్కారం పెట్టలేదని అంతరంగ స్వభావంలోంచి అతనిలో ఈర్ష్య బయలుదేరి, కలహం బయలుదేరి, కక్ష బయలుదేరి చివరికి తన స్థితి ఏమైపోయిందో తెలుసా? తను చేసుకున్న ఉరికొయ్య మీద తను ఉరి తీయబడే స్థితికి వచ్చాడు. అంతరంగ స్వభావం చాలా ప్రాముఖ్యమైనది. ఆ అంతరంగ స్వభావం అలంకరించబడాలి. ఆ అంతరంగ స్వభావం మనం ప్రతిరోజు కూడా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా మనం అలంకరించుకోవాలని చాలా మాటలు వింటూ వచ్చాం. ఫరో అంతరంగ స్వభావం విన్నాం, కయీను అంతరంగ స్వభావం విన్నాం. ఎన్నో మాటలు మనం వింటూ వచ్చినప్పటికీ కూడా లోకంలో ఉన్న మనుషులు ఏ విధంగా మేలు కలిగినప్పుడు ఎలా ఉంటారో, మేలు కలగినప్పుడు ఎలా ఉంటారో, దేవుడు కార్యం చేసినప్పుడు ఎలా ఉంటారో, కార్యం చేయనప్పుడు అంతరంగ స్వభావం ఎలా ఉంటుందో ఒక్కొక్కటిగా మనం వింటూ వచ్చాం. అయితే ఎన్ని విన్నప్పటికీ కూడా మన అంతరంగ స్వభావం మార్చబడకపోతే ప్రయోజనం లేదు. మన అంతరంగ స్వభావము ప్రతిరోజు కూడా దేవుని ఆత్మచేత నింపబడి బలపరచబడునుగాక. చిన్న కుమారుడు అంతరంగ స్వభావం గడిచిన వారం విన్నాం. ఆ చిన్న కుమారుడు అంతరంగ స్వభావం ఏంటంటే తండ్రితోనే ఉన్నాడు, తండ్రితోనే సహవాసం చేస్తున్నాడు. చిన్న కుమారుడు అప్పటికి ఆ ఇంటికి వచ్చినప్పటికీ పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? పొలంలో ఉండి పని చేస్తున్నాడు. అయినా ఆ చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు మరలా వచ్చాడని తండ్రి చక్కటి విందు చేసి ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెడితే అంటాడు, ఈ నీ కుమారుడు వస్తే ఇంత చేస్తున్నావే, నేను నీతో ఇంతకాలం నుంచి ఉన్నా, ఒక మేకపిల్లనైనా ఇచ్చావా? నా స్నేహితులతో కలిసి సంతోషించమని ఏ రోజైనా నాకు సంబరంగా చేసుకోమని ఒక్క మాట అయినా చెప్పావా అని తనలో ఉన్నటువంటి ఉక్రోషాన్ని, తనలో ఉన్నటువంటి కోపాన్ని చిన్న కుమారుడి మీద చూపిస్తున్నట్టుగా, అది తండ్రి మీద చూపిస్తున్నట్టు మన లేఖనాల్లో చూసాం. అయితే ఇంతవరకు మనం వింటూ వచ్చాం, మనకిష్టం లేని మనుషులు మన ముందు అభివృద్ధి పొందుతుంటే, మనకిష్టం లేని మనుషులు మన ముందు హెచ్చించబడుతుంటే, మనకిష్టం లేని మనుషులు మన ముందు గొప్ప చేయబడుతూ ఉంటుంటే మనసులో మనకి బాధగా ఉంటుందో, ఒకవేళ మనసులో మనకి కలహంగా ఉంటుందో, దీనిని మనం ఈ అంతరంగ స్వభావాన్ని సరి చేసుకోవాలి. అయితే ప్రతిరోజు కూడా మన అంతరంగ స్వభావంలో, మన ఆత్మీయ జీవితంలో నిత్యము కూడా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారంగా దేవుడు మనకు అలంకరింపచేయునుగాక. రెండో మాట ఏంటంటే మనం విన్న దాంట్లో లోతైన జ్ఞానం ఈరోజు మనం వినబోతున్నాం. ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం
21 వచనం నుంచి ఒకసారి చూడండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు. నీవు పడుకున్నప్పుడు కూడా నీకు భయం కలగదు. నీవు పడుకొని సుఖంగా నిద్రపోతావు. రేపు అనే చింత లేకుండా పడుకుంటావు. ఆకస్మికముగా ఏ భయమైనా నీకు కలిగినప్పుడు, ఏ నాశనం ఎవరికి నీకు విరోధమైన వారికి వచ్చినా నీవు ఎప్పుడు కూడా భయపడకుండా సుఖంగా జీవించుదువుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే చదివిన మాటని ఇంతవరకు మనం వింటూ వచ్చాం, ఇంతవరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా మనం అలంకరించుకోవాలి. సాధువు అని అంటే తెల్లటి వస్త్రాలు వేసుకొని కనబడటం కాదు. సాధువు అంటే లేదా ఏదైనా కాషాయ రంగు వస్త్రాలు వేసుకొని సాధువులా కనబడడం కాదు. సాధువు అంటే గడ్డాలు పెంచుకోవటము, జులపాలు పెంచుకోవటము కాదు. సాధు అనేది మనకు పైకి కనబడే లక్షణం కాదు. అది మన అంతరంగ స్వభావము సాధువైన మృదువైన గుణమును అక్షయ అలంకరణగా దేవుడు మనకి ధరింపచేయునుగాక. ఇంకొక విషయం మనం విన్నాం గడిచిన వారాల్లో. కొన్నిసార్లు మనం అనుకున్నది జరగనప్పుడు మన అంతరంగ స్వభావం బయటపడుతుంది. మందిరానికి వచ్చాం, ఏదో మేలు కలుగుతుంది అని వస్తాం. ఎవరైనా సరే దేవుడు నాకు ఏదైనా కార్యం చేయాలని వస్తాం. కార్యం జరగనప్పుడు, మేలు కలగనప్పుడు, లేదా అనుకున్న పని అవ్వనప్పుడు అప్పుడు మన అంతరంగ స్వభావం బయటకు వస్తుంది. ఈ స్వభావాలన్నీ మార్చబడి ప్రతిదినం గడిచిన వారం విన్నాం కదా, మనకి ఏది జరిగినా దేవుణ్ణి స్తుతిస్తూ సంతోషించే వారిగా దేవుడు మార్చునుగాక. ఇక్కడ కూడిన మనందరినీ పలకరించి లేపి నిలబెట్టి నీకేమైనా సమస్య ఉందా అని అడిగామనుకోండి, ప్రతి ఒక్కరూ నాతో సహా ఎన్నో సమస్యలు చెప్తాం. సమస్యల చట్టాన్ని విప్పుతాం. సమస్యలు లేని మనిషి లేడు, సమస్య లేని జీవి లేదు. అయితే ఈ లోకంలో మనం సమస్యల్లో కూడా సంతోషించడం నేర్చుకోవాలి. ఆమెన్ చెప్పండి. శ్రమలలో కూడా మనం సంతోషించడం నేర్చుకోవాలి. ఆమెన్ చెప్పండి. నష్టాలలో కూడా సంతోషించడం నేర్చుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రతిరోజు క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనం ఆత్మీయంగా ప్రతిరోజు దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన జనాంగంగా మార్చబడుతున్న మనం నేర్చుకోవాల్సిన ఏంటో తెలుసా? గుణమును సాధువైన మృదువైన అక్షయ అలంకరణ కలిగిన వారిగా మనల్ని ప్రతిరోజు సిద్ధపరుచుకుందుముగాక. మూడోది విషయం మనం ఏమన్నా తెలుసా? ఫలితం రానప్పుడు ఏదో పని చేస్తాం, ఫలితం రానప్పుడు అంతరంగ స్వభావం బయటకు వస్తుంది. చిన్న కుమారుడు వచ్చాడని పెద్ద కుమారుడు అంతరంగ స్వభావం బయటకు వచ్చింది. ఆ అంతరంగ స్వభావం మనలోను ప్రతి నిత్యము సరిచేయబడి కృప దేవుడు దయచేయునుగాక. ఇక్కడ రాయబడిన మాట ఒక్కసారి మీరు గమనించినట్లయితే, కుమారుడా, లోతైన జ్ఞానం వివేచనను నీవు అలంకారంగా ధరించుకోవాలని చెప్తున్నాడు. లోతైన జ్ఞానం ఉండాలి మనకి, పై జ్ఞానం కాదు. ఏదో మన జ్ఞానం సంపాదన కోసం వచ్చే జ్ఞానం కాదు. మన జ్ఞానం ఇల్లు కట్టడం కోసం వచ్చే జ్ఞానం మాత్రమే కాదు. మన జ్ఞానం మంచి సంబంధం చూసి పెళ్లి చేయడానికి సరిపోయే జ్ఞానం కాదు. మన జ్ఞానం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధంగా దేవునిని గుర్తెరిగి దేవునిని గ్రహించగలిగిన లోతైన జ్ఞానముతో దేవుడు మనల్ని అలంకరించునుగాక. జ్ఞానంగా బ్రతకాలి, మనం జ్ఞానంగా వివేచించాలి, మంచి చెడు వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. మనం ప్రతిరోజు కూడా మనం చేసే ఆత్మీయ భక్తిలో గుడ్డిగా భక్తి చేయకూడదు. మనం చేసే భక్తి ఆత్మీయతలో, మనం చేసే భక్తి యథార్థతలో, మనం చేసే భక్తి నీతిలో, మనం చేసే భక్తి దేవుడు మెచ్చుకునే గుణంగా మార్చబడి అలంకరించబడే భక్తిగా మన భక్తి మార్చబడునుగాక. ప్రతీదంట వాక్యం సెలవిస్తుంది, క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి తెలుసుకొని మన ఆత్మీయ జీవితంలో మేలైన దానిని మనము చేతపట్టుదుముగాక. మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. జ్ఞానం గురించి, వివేచన గురించి మనం ఆలోచిస్తే మనందరికీ తెలిసిన జ్ఞానం ఎవరికి దేవుడు ఎక్కువగా ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో? సొలొమోనుతో దేవుడు అంటాడు, ఇదిగో నీవు నా సన్నిధిలో శత్రువుల ప్రాణం కానీ, రాజ్యాలు కానీ,
అధికారాలు కానీ ఏది కోరుకోలా. నీవు ఏమని కోరుకున్నావు తెలుసా? నీ సన్నిధిలో నేను బాలుడను, ప్రజల్ని ఎలా పరిపాలించాలో తగిన జ్ఞానం ఇవ్వయ్యా అని దేవుని సందులో వేడుకుంటే దేవుడు జ్ఞానము, బుద్ధి, వివేకం వీటన్నిటితో పాటు ఆస్తి, సంపద కూడా ఇచ్చాడు. ఈ రోజున మనకు మొట్టమొదటిగా మనం కోరుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే జ్ఞానం. మన పిల్లల కొరకు మనం చేసే ప్రార్థనలో మొట్టమొదట మన పిల్లల కోసం చేయాల్సిన ఏంటో తెలుసా? ఆడు బలంగా ఉండాలి, లేదు ఎత్తుగా ఉండాలి, కండలు పెంచుకొని ఉండాలి అనకా కాదు. నా బిడ్డలకు ఆత్మ సంబంధమైన జ్ఞానము దయచేయ్యా. ఆమెన్ చెప్పండి. మన బిడ్డలకు దేవుడు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నింపితే మన బిడ్డలకు మనం చేసిన ప్రార్థన, మనం వేడుకున్న విజ్ఞాపన ఆయన విడిచిపెట్టక, మరిచిపోక జ్ఞానం, వివేకం, తెలివి అన్నిటిని దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఈ సొలొమోను గారి జ్ఞానం గురించి ఎన్నో విషయాలు ఉన్నా ఒక చిన్న మాట, తెలిసిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. 2 స్త్రీలు ప్రసవించారు, 2 బిడ్డలను కన్నారు. ఈ 2 బిడ్డలను కన్న తర్వాత ఆ 2 బిడ్డల్లో అసలు తల్లి ఎంత చక్కగా పాలిచ్చి ఆ బిడ్డని కాపాడుతుందో అక్కడ మన లేఖనం చదివితే అర్థమవుతుంది. ఒక తల్లి అంట తన బిడ్డ మీద పడి బిడ్డను చంపుకున్న తర్వాత ఇంకొక తల్లి చక్కగా పాలిచ్చి బిడ్డను కాపాడుకుంటుంది. ఈ లోపు వాళ్ళు నిద్రలో ఉంటే ఈ బిడ్డను చంపుకున్న తల్లి నిద్ర మెలకు వచ్చింది. మెలకు రాగానే ఏమనుకుందంటే, చూసింది బిడ్డని, ఇదేంటి బిడ్డ చనిపోయి ఉన్నాడు అని. వాస్తవంగా అయితే బిడ్డ చనిపోయాడని వాళ్ళ మేలు పిలిచి బిడ్డలో చనిపోయాడు లేదా బిడ్డకి ఇలా జరిగింది అని బాధపడాలి, ఏడవాలి. కానీ ఈమె ఏం చేసిందో తెలుసా? వెంటనే ఈమె ఒడిలో ఉన్న బిడ్డని, చనిపోయిన బిడ్డను తీసుకుని వెళ్ళి ఇంకొక తల్లి ఒడిలో పెట్టి ఆ తల్లిలో ఒడిలో బతుకున్న బిడ్డని ఈమె తెచ్చుకుంది. తెల్లవారి ఆమె లేచింది, తన బిడ్డను చూసుకుంది. ఇదేంటి బిడ్డ చనిపోయి ఉన్నాడు అని ఆశ్చర్యపడుతుంది. ఆశ్చర్యపడుతూ ఏమైంది నా బిడ్డకని చూసుకునే లోపే గమనించింది బిడ్డని. ఎవరి బిడ్డలు వారికి తెలుసుగా, ఎవరి బిడ్డలు ఎవరో పట్టుకోగానే స్పర్శ తగిలితే చాలు ఇది నా బిడ్డ అని గుర్తించగలుగుతారు. ఆ బిడ్డను చూసి అనుకుంది వెంటనే, ఇది నా బిడ్డ కాదు, వీడు నా బిడ్డ కాదు అని కంగారు పడుతూ అక్కడ తన ఒడిలో ఇంకొక తల్లి ఒడిలో ఉన్న బిడ్డను చూసింది. ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పి వెళ్ళి అడిగితే ఇది నా బిడ్డ అని గొడవ మొదలైంది. గొడవ అక్కడితో తెగల రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళితే రాజుగారి దగ్గరికి ఆస్థానాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని పరిశీలించి అందరూ అడుగుతున్నారు ఏమైందని. రాజుగారు కూడా వచ్చారు, సొలొమోను గారు కూడా వచ్చి అడిగితే ఇది నా బిడ్డ అంటున్నారు. ఇక లాభం లేదని రాజుగారు వివేచనతో ఒక ఆలోచన చెప్పాడు. సరే, ఈ బిడ్డ నీ బిడ్డని నువ్వు అంటున్నావు, ఈ బిడ్డ నీ బిడ్డని నువ్వు అంటున్నావు, ఒక పని చేద్దాం, ఒక బిడ్డని ఇద్దరికి పంచలేం గనక ఒక కత్తిని తీసుకురండి. ఆ కత్తిని తీసుకొచ్చి ఈ బిడ్డని, ఉన్న బిడ్డని, బ్రతుకున్న బిడ్డని 2 ముక్కలు చేయండి, చెరోకు ముక్క ఇచ్చేయండి అంటే ఆ కనని బిడ్డ తల్లి ఉంది కదా, వెంటనే అనుకుందంట నా బిడ్డ ఎలాగో లేడు కదా, ఈ బిడ్డ కూడా ఉండకూడదని. రాజు ఆజ్ఞ కరెక్ట్ అయిన ఆజ్ఞనే, రాజుగారు మంచి ఆలోచన చెప్పాడు అని అలాగే చేయనిమని ఎదురు చూస్తుంది. కత్తి ఎప్పుడు తెస్తారు, బిడ్డను ఎప్పుడు చంపుతారని. ఈలోపు పేగు తెంచుకొని ఆ బిడ్డను కన్నా తల్లి గుండెలు వెలవెల బాదుకుంటూ ఆ రాజు దగ్గరికి వెళ్ళి వేడుకుంటుందంట, అయ్యా కత్తి తెచ్చి బిడ్డని 2 ముక్కలు చేస్తారు, చెరోకు మొక్కేస్తారు, మేము ఏం చేసుకుంటాం ఆ మొక్కని, నా బిడ్డ ఎక్కడో ఒక చోట ఉన్నా ఆ తల్లి దగ్గర పెరిగిన నా బిడ్డ పెరుగుతాడుగా, బ్రతకనివ్వండి అయ్యా అని వేడుకోగానే వెంటనే ఆ రాజుగారికి అర్థమైంది ఆ బిడ్డ తల్లి ఈమెని. ఈ రోజున మనలో ఒక వివేచన, మనలో ఒక జ్ఞానం, ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనకి మంచి ఏదో చెడేదో, ఆత్మ సంబంధంగా జీవిస్తున్న మనకి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆసక్తి ఏదో, దేవుని సన్నిధికి దూరమైనటువంటి శ్రమ ఏదో, ప్రతీదీ మనము గుర్తుపట్టి జ్ఞానముతో నింపబడి వివేచనతో ఆలోచించగలిగిన అలంకరణ దేవుడు మనకి దయచేయునుగాక. ప్రతిరోజు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల్ని ప్రజల మధ్యలోకి పంపిస్తూ ఒక మాట చెప్పేవాళ్ళంట. మత్తయి సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని ఎక్కడికి పంపుతున్నా, తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లల్లాగా మిమ్మల్ని పంపుతున్నా. ఎందుకని చెప్పారు ఆ మాట అంటే, దేవుడు అంటున్నాడు తోడేళ్ల మధ్యలోకి మిమ్మల్ని గొర్రె పిల్లల్లాగా పంపిస్తున్నా. తోడేళ్ల మధ్యలో తోడేళ్లాగా పంపిస్తే పెద్ద ప్రమాదం ఉండదండి. వినండి ఈ మాట, తోడేళ్ల మధ్యలోకి తోడేళ్ళు వస్తే పెద్ద ప్రమాదం ఉండదు, గొర్రెల మధ్యలోకి గొర్రెలు వస్తే పెద్ద ప్రమాదం ఉండదు. కానీ తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపిస్తున్నాడు, గొర్రెల్లాగా తన శిష్యుల్ని పంపిస్తున్నాడు. ఈ రోజున ఆయన చెప్పిన మరొక మాట ఏంటంటే, మిమ్మల్ని ఇలా పంపిస్తున్నాను కనుక మీరు ఎలా ఉండాలి తెలుసా, పాము వలె వివేకము కలిగిన వారిగా ఉండాలి, పావురము వలె నిష్కల్మషమైన వారిగా మీరు బ్రతకాలి.
పాము అంట అంత దూరాన మనిషి వస్తున్నా ఈ భూమి తరంగాలను బట్టి మనిషి ఎక్కడున్నాడో గ్రహిస్తుందంట. పావురం ఎప్పుడు కూడా నిష్కల్మషమైనది. దానిలో ఏ రకమైనటువంటి ఒకరికి కీడు చేయాలని కానీ లేదా ఒకరిని ఆస్తి దోచుకోవాలని కానీ ఈ మనసు ఉండదు. మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఈ లోకం అనే తోడేళ్ల మధ్యలో ఉన్నాం. ఈ లోకం అనే తోడేళ్ల మధ్యలో గొర్రెలలాగా బ్రతుకుతున్నాం. అయినప్పటికీ కూడా మనము వివేకముతో, జ్ఞానముతో, దేవుని ఆత్మతో నింపబడి అలంకరించబడే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మనము అలంకరించబడిన వారిగా, నిష్కపటమైన వారిగా ఉండాలి. ఈరోజు చాలామంది ఎలా ఉంటారో తెలుసా? వివేచన లేక, ఆలోచన లేక కుటుంబాలు పతనావస్థ స్థితిలోకి వెళ్ళిపోతుంటాయి. వివేచన ఉండదు, ఆలోచన ఉండదు, ఏ రకమైన అలంకరణ, దేవుని సందులో అలంకరణ మనం కలిగి ఉందాం అనేటువంటి అసలు జ్ఞానమే ఉండదు. ప్రతిరోజు కూడా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఆత్మీయతలో నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, నా యజమాని కొరకు ఎలా ప్రార్థన చేయాలి, నా బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయాలి, నా కుటుంబానికి ఒక ప్రాకారాన్ని నేను ఎలా కట్టుకోవాలి. ప్రాకారాన్ని కట్టుకోవడం అంటే టాపీ మేస్త్రిని పిలిపించుకొచ్చి రాళ్ళు కొనుక్కొని వచ్చి సిమెంటు ఇసుక కొనుక్కొని వచ్చాం, మేము ఒక ప్రాకారం కట్టుకున్నాం అంటే సరిపోదు. మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబం నిత్యము భద్రత కలిగిన ప్రాకారంలో భద్రపరచగలిగిన ప్రార్థనా ప్రాకారం మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ప్రతి కుటుంబంలో ప్రతిరోజు ఉదయ సాయంకాల నైవేద్యాలు అర్పించగలిగిన ప్రార్థనా ధూపం చేస్తున్నారా? ప్రతిరోజు దేవుని సందులో చేతులెత్తి ఆరాధించగలిగిన అనుభవంలోకి వస్తున్నారా? మీ ఇంట్లో ప్రతిదినము కూడా బలిపీఠాలు మండుతున్నాయా? ప్రార్థన బలిపీఠాలు భగభగమని మండుతున్నాయా? ఆ బలిపీఠ మీద దేవుని సింహాసనం మన మధ్యలోకి దిగి రాగలిగిన అభిషేకం చేత మనం నింపబడగలుగుతున్నామా? ఈ మధ్యాహ్న కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు అలంకరించబడాలి. సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణకు మీరు అలంకరించుకోవాలి. అనుకున్నది జరగనప్పుడు ఏ విధంగా అలంకరించబడతాం? అనుకున్న పని అవనప్పుడు ఏ విధంగా అలంకరించబడతాం? దేవుని సన్నిధిలో ఒక పని అనుకుని వస్తాం, ఒక ప్రార్థన అనుకుని వస్తాం, ఒక కార్యం జరగాలని వస్తాం. అది జరగనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా మన జీవితాల్లో ఎన్నో ఇంత చేసాం అంత చేసాం అని అనుకుంటాం. దాని ఫలితం రానప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన అంతరంగ స్వభావం ఎలా ఉంటుంది? మనుషుల అంతరంగ స్వభావాలు ఎన్నో గడిచిన 3 వారాలుగా మనం వింటా వస్తున్నామే. ఒక మనిషి అంతరంగ స్వభావం, ఒక మనిషి అంతరంగ స్వభావం ఏ రకంగా మార్చబడుతుంది? పశుప్రాయుడిగా ఎందుకు మార్చబడుతున్నాడు? అవివేకిగా ఎందుకు మార్చబడుతున్నాడు? అంతరంగ స్వభావం పైకి మంచిగానే కనబడతాం, తెల్ల వస్త్రాలు వేసుకున్నట్లుగానే ఉంటాం, మెల్లగా మాట్లాడినట్లుగానే ఉంటాం, అసలు ఏమి ఎరగనట్లుగానే కనబడతాం. నలుగురిలో ఉన్నప్పుడు మన బుద్ధి, మన ప్రవర్తన అన్నీ బాగానే ఉంటాయి. మరి మన ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకని అంతరంగ స్వభావంలో చెడు కార్యాలు వస్తున్నాయి? ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకని అంతరంగ స్వభావం ఇతరులను హింసించే విధంగా మార్చబడుతుంది? ఎందుకని మన అంతరంగ స్వభావం మనలో నుండి పశుప్రాయులుగా మార్చబడేటువంటి కార్యాలు జరుగుతున్నాయి? ఈ రోజున ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేస్తే మన అంతరంగ స్వభావంలో ఏదో మార్పు ఉంది. మన అంతరంగ స్వభావం సరిచేయబడాలి. అందుకే గడిచిన 3 వారాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం అలంకరించబడాలని. మనం అలంకరించబడిన వధువు సంఘముగా మనము మార్చబడాలి. ప్రతిరోజు కూడా అలంకరించబడడం అంటే ఈ లోక బాహ్య సంబంధం అలంకరణ అసలే కాదు. బాహ్య సంబంధమైన అలంకరణ మనకి అలంకరణగా మార్చబడదు. మన అంతరంగ స్వభావం ఎప్పుడు కూడా సాధువైన, మృదువైన గుణం, మనలో ఉన్నటువంటి గుణం అనే అక్షయ అలంకరణగా మనం అలంకరించబడాలి. మన అంతరంగ స్వభావం దేవునికి అనుకూలంగా మార్చబడాలి. మనం మామూలుగా అందరికీ కనబడేటప్పుడు ఎలా ఉంటున్నామో మన అంతరంగ స్వభావం కూడా అలాగ మార్చబడాలి. అందరిలో మంచిగా బ్రతుకుతున్నాం, మంచివాడు అని అనిపించుకుంటున్నాం, ఈ కుటుంబం మంచివాళ్ళు అని అనిపించుకుంటున్నాం. మన అంతరంగ స్వభావం కూడా అదే మంచితనం ఉండాలి. కుటుంబంలో యజమాని భార్యను చూసినా, భార్య యజమానిని చూసినా, తల్లిదండ్రులు బిడ్డలను చూసినా అంతరంగ స్వభావాలు ఎందుకని వ్యత్యాసం కనబడుతున్నాయి? అంతరంగ స్వభావాలు ఎందుకని మార్పు వస్తున్నాయి? మందిరానికి వెళ్ళిన వారే, ప్రార్థన చేస్తున్న వారే, దేవుని సన్నిధిలో ఆరాధనిస్తున్న వారే అంతరంగ స్వభావాలు ఎందుకని అలంకరించబడకోకుండా ఇంకా మూడుబారిన స్థితిలోకి వస్తున్నాయి? అలంకరించబడకుండా, ఫలించకుండా ఎందుకని ఇంకా ఎండిపోయిన స్థితిలోకి వస్తున్నాయి? రాకడ దినాలు దగ్గర పడుతూ ఉండగా, దుర్దినాలు సమీపిస్తూ ఉండగా దేవుని కొరకు అలంకరించబడకోకుండా, సిద్ధపడకోకుండా ఏ విధంగా నిత్యత్వానికి వెళతామని అనుకుంటాం? ఒక మాట మీకు చెప్పనా, దేవుని రాకడ ఫలానా రోజు వస్తాడు అని ఎప్పుడు ఎక్కడ గ్రంథస్థం చేయబడలా.
ఫలానా సమయానికి వస్తాడు, ఫలానా గంటకు వస్తాడు, ఫలానా రోజు వస్తాడు అని ఎక్కడ తెలియజేయబడలా. కానీ ఆదివారం ఆరాధన అనేది తెలియజేయబడుతుంది ఫలానా సమయానికని. ఒక్క మాట చెప్పనా, ఒకవేళ మీకు బాధ కలిగితే నన్ను క్షమించండి. ఆరాధనకు ఒక సమయాన్ని ఉంది కదా, ఆరాధనకి ఉన్న సమయానికే మనం దేవుని సన్నిధికి రాలేకపోతే సమయం ఎప్పుడో తెలియని దేవుని రాకడ కొరకు మనం ఎలా సిద్ధపరచబడతాం? గమనించండి. ఇప్పుడు ఒక చోటకి వెళ్ళవలసిన సమయానికి మనం సరిగా వెళ్ళలేకపోతే అసలు దేవుని రాకడ ఎప్పుడో తెలియదు, ఏ ఘడియో తెలియదు, ఏ సమయమో తెలియదు, ఏ సెకనో తెలియదు, ఏ రోజో తెలియదు, పగలో తెలియదు, రాత్రో తెలియదు, మధ్యాహ్నమో తెలియదు, సాయంత్రమో తెలియదు. మరి మనం ఎలా సిద్ధపడతాం, ఎలా అలంకరించుకుంటాం? సమయం రాస్తున్న దానికే సమయాన్ని మనం పాటించలేక, ఒకవేళ పనులు ఉండొచ్చు, పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, దాని గురించి నేను తప్పుగా అనట్లేదు. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనము దేవుని రాకడానికి ఒక సమయం లేదు కదా, దొంగ వచ్చినట్లుగా వస్తాడని, దోచుకునేవాడు వచ్చిన ఆ సమయంలాగా వస్తుందని లేఖనాల గ్రంథస్థం చెప్పి ఒక మాట చెప్పనా, విశ్రాంతి దినం రోజు అసలు రాదంట. ఎందుకంటే అందరూ మందిరంలోనే ఉంటాం, కానీ ఏ పరిస్థితుల్లో మనం మందిరంలో ఉన్న వాళ్ళని దేవుడు తీసుకెళ్ళదని బాధపడతామని విశ్రాంతి దినాన్ని రాదంట. చాలామంది పొలంలో ఉన్నారు, ఎత్తబడ్డారు. చాలామంది తిరగలి విసురుతున్నారు, ఎత్తబడ్డారు. చాలామంది డ్రైవింగ్ చేసినా ఎత్తబడేవారు ఉన్నారు. నేను ఈ విశ్వాస జీవితంలో రాకముందు ఒక ఆయన నాతో చెప్పిన మాట, నేను ఈ విశ్వాస జీవితంలో రావడానికి మూలమైన ఆ వ్యక్తి ఇప్పుడు పాస్టర్ గారుగా మార్కాపురంలో చేస్తున్నారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటికే దేవుని రాకడ వస్తుందని కొన్ని దేశాల్లోనంట విమానం తోలుతున్న వ్యక్తికి పక్కన ఇంకొక వ్యక్తిని పెడుతున్నారంట. ఎందుకంటే విమానం తోలుతున్నప్పుడు ఒకవేళ దేవుని రాకడొస్తే తోలుతున్న వ్యక్తి వెళ్ళిపోతాడు మేఘాల మీద. ఆ విమానంలో ఉన్న వాళ్ళు ఇంక ఎత్తబడిన వాళ్ళు ఉంటారు, దేవుని తెలియని వాళ్ళు వాళ్ళందరూ ఒకవేళ అప్పటికప్పుడు ఒకవేళ భూమి మీద పడి చనిపోతారేమని చెప్పి ఒక్కొక్క వ్యక్తిని పెడుతున్నారంట. ఎత్తబడ్డాడు ఒక వ్యక్తి అని. ఎత్తబడే వ్యక్తి ఎత్తబడగానే ఇంకొక వ్యక్తి డ్రైవింగ్ చేస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని రాకడకు సమయం లేదు కదా, దేవుని రాకడకు ఒక గడి అనేది లేదు కదా, దొంగ వచ్చినట్లుగా ఆయన రాకడ వస్తుంది కదా. మరి అలంకరించబడుతున్నామా? అంతరంగ స్వభావం అలంకరించబడుతుందా? సాధువైన మృదువైన అక్షయమనే గుణమును అలంకరణ చేత మనం అలంకరించబడుతున్నాము. 4 వారాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడే. అలంకరించబడకపోతే ఎలాగ ఉంటాయిలేండి, ఎలాగ చెప్తారులేండి, ఎలాగ బోధిస్తారులేండి అనుకుని వెళ్ళిపోతే మనకి ప్రమాదం. దేవుడు మనకు సిద్ధపరిచిన దినాన, సిద్ధపరిచిన రోజున ఆయన సన్నిధిలో మనం అలంకరించబడి వధువు కన్యక వలె, వధువు సంఘము వలె, సార్వత్రిక సంఘముగా ఎత్తబడే గుంపులో మనందరిని దేవుడు నిలబెట్టునుగాక. అలా నిలబడే వారిగా మనము జ్ఞానంతో నింపబడాలి, వివేకంతో నింపబడాలి, సాధువైన మృదువైన అక్షయమనే గుణమనే అలంకారంతో, లోతైన జ్ఞానంతో నింపబడే భాగ్యాన్ని దేవుడు దయచేయునుగాక. నెహెమ్యాతో ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడంట, అయ్యా నెహెమ్యా, నీకు ఈ పరిస్థితి వచ్చింది కదా, శ్రమ వచ్చింది కదా, ఇదిగో శత్రువులు ఒకవేళ నీ మీద దాడి చేయాలనుకుంటున్నారు కదా, నువ్వేం చేస్తావు తెలుసా? వెంటనే పరిగెత్తు, పారిపో, ఆ గర్భగుడిలో దాక్కో, ఆ గర్భగుడిలోకి వెళ్ళి దాక్కో అని ఒక సలహా చెప్తున్నాడు. ఇది నెహెమ్యాకు అనుకూలమైన సలహా కాదు. నెహెమ్యాని చిక్కించాలని, నెహెమ్యా మీద నింద మోపాలని, నెహెమ్యా మీద లేనిపోయినటువంటి నెపాలు కలిగించాలని కుయుక్తిగా ఇస్తున్నటువంటి ఆలోచన ఇది. నెహెమ్యా గ్రంథంలో మనకు ఆ మాటలు కనబడతాయి. 6వ అధ్యాయంలో మనం చూస్తే కనబడతాయి. అయితే ఆ నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? ఈయన మాట వినలేదంట. ఈయన మాట వినుకోకుండా అక్కడికి వెళ్ళిపో అని అన్నాడా? ఫలానా చోటుకి వెళ్ళి దాగుకో, అక్కడ ఉండు, నీకు సురక్షితంగా ఉంటావని చెప్పాడా? అక్కడికి వెళ్ళకోకుండా నెహెమ్యా వేరే స్థలానికి వెళ్ళాడు. తీరా ఎందుకని ఇలా జరిగింది అని మీరు గమనిస్తే అతను కుయుక్తిగా చెప్పాడు, ప్రధాన యాజకుడు తప్ప ఎవ్వరు కూడా ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఇతనేం చేశాడంటే కుయుక్తిగా నెహెమ్యాను పట్టించాలని, నెహెమ్యా మీద నేరం మోపాలని, అతనితో పాటు ఉన్నవాడే, అతనితో పాటు సంచరించేవాడే, నేను కూడా నీవాడినే, నేను కూడా నీతోనే ఉన్నాను అనేవాడే. కానీ ఆ వ్యక్తి చేసిన పని ఏంటంటే, దేవాలయపు గర్భగుడిలోకి వెళ్ళిపో, అక్కడ దాక్కో అని చెప్పాడు. నెహెమ్యా ఒక మాట అంటాడండి, ఎవరో చంపుతానంటే నాలాంటి వాడు భయపడొచ్చా? ఒకసారి తీసిన వాళ్ళు చదవండి, 6వ అధ్యాయం 10వ వచనం.
అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయములోనికి పోయి తలుపులు వేసుకుందాం రండి అని చెప్పగా, అప్పుడు ఈ మాట వినండి, నెహెమ్యా ఏమంటున్నాడు? నేను ఎవరిని? రాజు దగ్గర గిన్నె అందించేవాడిని. నేను ఎవరిని? యెరూషలేము ప్రాకారాలు కాలిపోయినని చెప్పి కన్నీటితో కృంగిపోయిన వాడిని. ఎవరిని? యెరూషలేము దేవుని మందిరం ఇలా పాడైపోయిందా, శిథిలమైపోయిందా అని కృంగిపోయిన వాడిని నేను. నా వంటి వాడు పారిపోవచ్చా? నా ప్రాణాన్ని దక్కించుకోవడానికి, నా ప్రాణాన్ని రక్షించుకోవడానికి నేను పొరపాటును కూడా అలా చేయను అని చెప్పి ఆయన ఉన్నాడు. తర్వాత తెలిసింది నెహెమ్యాకి, ఈ వ్యక్తి కుయుక్తితో ఇతనికి చేశాడని, కుయుక్తితో ఇతనికి సలహా చెప్పాడని. కావాలనే నెహెమ్యాతో ఉన్న వ్యక్తి శత్రువుల దగ్గర లంచం తీసుకొని, శత్రువుల దగ్గర వారికి ఈ నెహెమ్యాని ఇలా ఈ విధంగా ఇరికించాలని ఆయన కుయుక్తి కలిగి ఆలోచన తెలియచేశాడు. కానీ నెహెమ్యా ఒకే ఒక మాట అన్నాడు, నేను పారిపోవచ్చా? భక్తి కలిగిన వాడిని నేను పారిపోవచ్చా? ఈ మాట దగ్గర మీరు ఆగండి. ఎన్నిసార్లు మన జీవితంలో గందరగోళాలు ఎదురయ్యాయి, ఎన్నిసార్లు మన జీవితంలో అనుకున్న పనులు జరగక వ్యతిరేకతలు ఎదురయ్యాయి, ఎన్నిసార్లు మన జీవితంలో మనం ఎంత మంచిగా బ్రతుకుతున్నా, యథార్థంగా బ్రతుకుతున్నా నిందలు వచ్చాయి, ఎన్నిసార్లు మన బ్రతుకుల్లో ఎన్ని సమస్యలు వచ్చాయి. చాలా వరకు చాలామంది ఇక్కడ తప్పిపోతుంటారండి. ఏమనుకుంటారంటే, ఇంకెందుకు వచ్చిన భక్తి, ఇంకెందుకు వచ్చిన దేవుడు, ఇంకెందుకు వచ్చిన గుడి, ఇంకెందుకు వచ్చిన ఆరాధన అని లోకం వైపు తిరుగుతూ ఉంటారు. కానీ నెహెమ్యా దగ్గర మనం ఆగాలి. నెహెమ్యా శ్రమ వచ్చిందని తెలిసినా, శత్రువు ఒకవేళ పొంచి ఉన్నాడని తెలిసినా, పక్కనున్నవాడే గోతులు తీస్తూ నెహెమ్యాను ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నా ఒక్క మాట అంటున్నాడు, నా వంటి వాడు పారిపోవచ్చా? శ్రమను చూసి పారిపోవచ్చా? కష్టాలను చూసి పారిపోవచ్చా? ఇబ్బందులను చూసి పారిపోవచ్చా? సమస్యలను చూసి పారిపోవచ్చా? నేను అలా చేయను. నా దేవునితో నేను శ్రమైన, నిందైన, అవమానమైన నేను భరిస్తాను అని నెహెమ్యా నిలబడ్డాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో, మన ఆత్మీయంగా ఎదుగుతున్న మనకు అవకాశాలు తక్కువే ఉంటాయి. ఆత్మీయంగా బ్రతుకుతున్న వారికి అన్ని కష్టాలే ఉంటాయండి. ఒక మాటలో చెప్పాలంటే, యథార్థంగా జీవించే వారికి అన్ని ఇబ్బందులే ఉంటాయి. నమ్మకంగా బ్రతుకుతున్నారా, అన్ని పోరాటాలే ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా ఎక్కడ వెనుదిరిగి చూడకుండా దేవుని వైపు చూస్తూ మన అడుగులు ముందుకు వేసే కృప దేవుడు దయచేయునుగాక. నెహెమ్యా అంటాడు, నా వంటి వాడు పారిపోవచ్చున. మనకు జ్ఞానం కావాలి ఈ విషయంలో నిలబడాలంటే. అందుకే నేను చెప్తున్నా, లోతైన జ్ఞానం చేత మనం నింపబడితే, ఆ లోతైన జ్ఞానం సొలొమోను ఆ ఇద్దరు బిడ్డల విషయంలో, ఇద్దరు తల్లుల విషయంలో జ్ఞానం కలిగి కార్యాన్ని జరిగించాడు. ఇక్కడ మీరు గమనిస్తే నెహెమ్యా జ్ఞానంతో ఆలోచించాడు. తన పక్కనోడు చెప్పింది, ఈయన నా పక్కనోడు చెప్పాడని పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోవాలా గర్భాలయ గుడిలోకి ఆలోచించాడు. నా వంటి వారు పారిపోవచ్చా, నా వంటి వాడు పారిపోవచ్చా అని ఒక్కసారి ఆలోచించాడు. దాని ద్వారా నెహెమ్యా జీవితంలో ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇచ్చినట్లుగా కానీ, ఆ అనాలోచనలకు చోటు ఇచ్చినట్లుగా కానీ ఎక్కడ కనబడదు. ఒక మాట మీకు చెప్పనా, నెహెమ్యా గోడ కడతా ఉంటుంటే అందరు అన్నారంట, కొంతమంది సన్బల్లుటు వీళ్ళందరూ వచ్చి మాట అన్నారంట, ఏం కడుతున్నావయ్యా గోడ, నక్క ఎగిరి దూకిందంటే గోడ పడిపోద్ది అని ఎక్కిరించారు, హేళన చేశారు. ఎన్ని వచ్చినా కానీ వాళ్ళు ఎంతగా శ్రమ పడ్డారో తెలుసా? ఒక చేత్తో టాపీ పట్టుకున్నారంట, ఒక చేత్తో కత్తిని పట్టుకున్నారు, పని చేస్తూనే ఉన్నారు పగలంతా. అలా కొంతమంది చేసేవాళ్ళు, వాళ్ళు రాత్రి వెళ్ళి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటే మరలా రాత్రంతా ఒక జనం వచ్చి మరలా పని చేస్తూనే ఉండేవాళ్ళు. అలా దేవుని మందిరాన్ని కట్టారండి. ఈ రోజున దేవుని సందులో ఉన్న మనం అలంకరించబడిన వధువు సంఘముగా, అలంకరించబడినటువంటి దేవుని బిడ్డలుగా ప్రతిరోజు దేవునిలో అలంకరించబడే స్వభావం దేవుడు మనకు దయచేయునుగాక. ప్రతిరోజు కూడా అట్టి స్వభావం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇలాగేనంట, ఒక ప్రార్థనా పరులైనటువంటి ఒక అక్క ఉంది. ఆ ప్రార్థనా పరులైన వాళ్ళ అక్క వాళ్ళ చెల్లికి ఒక దురాత్మ పట్టింది. వినండి ఈ మాట. వాళ్ళ చెల్లికి ఒక దురాత్మ బట్టి వెలవెల్ల ఆడిపోతుందంట. వెంటనే ప్రార్థన పరురాలైనటువంటి అక్క వచ్చి ఆ చెల్లి కొరకు ప్రార్థన చేస్తుంది. అయ్యా, నా చెల్లిని పట్టి నీ దురాత్మ విడిచిపోయేటట్లుగా కార్యాన్ని చేయండి అని దేవుని సందులో భారం కలిగి ప్రార్థన చేస్తూ ఆ చెల్లి చుట్టూనంట ఒక అగ్ని ప్రాకారం
వచ్చేటట్లు బలమైన ప్రార్థన చేస్తుంది. అది ప్రాకారం మనకు కనపడదు, కానీ మనం చేసే ప్రార్థన ద్వారా ఒక ప్రాకారం ఏర్పరచబడుతుంది. ఆ ప్రాకారం ఏర్పరచబడగానే వాళ్ళ చెల్లిలో ఉన్నటువంటి దురాత్మ, అబ్బో ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, నా చుట్టూ అగ్ని మండుతుంది, నా చుట్టూ అగ్ని ప్రాకారం వచ్చేసింది, ఇక నా వల్ల కాదని చెప్పి దురాత్మ అంట చెల్లిని విడిచి వెళ్ళిపోయింది. కాసేపటికి చెల్లి సేద తీరింది. ఇక కాసేపు అలా విశ్రాంతి తీసుకుంటుందని ఆ చెల్లి ఇంట్లో పడుకోబెట్టి ఆ అక్కంట బయట వచ్చి వాళ్ళ పూల తోట ఉన్నటువంటి ఆ స్థలంలో కూర్చొని స్తుతి స్తోత్రం యేసు రక్తం చేయమని చెప్పుకుంటుందంట. ఇప్పుడు దాకా చెల్లి కోసం ప్రాకారాన్ని, దేవుని సందులో ఒక ప్రాకారాన్ని సిద్ధపరిచింది కదా, ఇంకా ప్రాకారం దిట్టపరచబడాలని స్తుతులు చెల్లిస్తుంది, స్తోత్రాలు చెల్లిస్తుంది, యేసు రక్త ప్రోక్షణ చెల్లిస్తుంది. జ్ఞానానికి అజ్ఞానానికి వివేకానికి ఒక ఆలోచన చెప్తున్నా మీకు. ఆ చెప్తుండగానేనంట ఆకాశం నుంచి ఒక తెల్లని దేవదూత కిందకు దిగుతా వస్తుందంట. దేవదూత దిగుతూ వస్తుండగానే స్తుతి స్తోత్రం యేసు రక్తం చేయని చెప్తూ అలా చూసిందంట. పైకి చూస్తే తెల్లని దేవదూత కిందకు దిగుతా వస్తుంది. దిగుతూ దగ్గరికి వస్తూ ఉండగానే ఈమె ప్రార్థన పర్రాలి అని ఈమె గ్రహించిందంట. ఇదేంటి, దూత కన్నులు ఎర్రగా మండుతూ ఉన్నాయి, దేవుని దూతల కన్నులు ప్రకాశమైన వెలుగుతూ ఉంటాయి కదా, సూర్య తేజ కాంతి వలె ప్రకాశిస్తాయి కదా, ఈ దూత కన్నులేంటి ఎర్రగా మండుతున్నాయి అని చెప్పి వెంటనేనంట ఆమె ఆ దగ్గరికి వస్తున్న దూతతో వెంటనే ఒక మాట చెప్పిందంట, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న దగ్గర నుంచి వెళ్ళిపోమ్మని. ఒక్కసారి ఆ మాట చెప్పిందో లేదో, ఆ తెల్లగా దిగుతున్న దూత అంట వెంటనే నల్లగా మారిపోయి ఆమె దగ్గర నుంచి పారిపోయింది. ఈ రోజున మనము చేసే ప్రార్థనలో ఆజ్ఞాపించాలి, శత్రువుని వాడి తంత్రాలను మనం ఆజ్ఞాపించాలి. ప్రతిరోజు కూడా మన ప్రార్థనలో వెలుగు దూత ఏదో, దేవుని దూత ఏదో గుర్తుపట్టాలి. లోకంలో మాట్లాడుతుంది కదా, తెల్లనివన్నీ పాలు కాదు, అలాగే కనబడినవన్నీ కూడా దేవుని దూతలు కాదు. కొన్నిసార్లు వెలుగు దూతలు మన దగ్గరికి వేషం వేసుకుని వస్తారు. అది గ్రహించే జ్ఞానం దేవుడు మనకు దయచేయునుగాక. ఆ జ్ఞానంతో మనం నింపబడితే అపవాది ఆలోచన ఏదో, దేవుని ఆలోచన ఏదో గుర్తుపట్టగలిగి ఆ కృపతో అడుగులు ముందుకు వేయగలిగే కృప దేవుడు మనకు దయచేయునుగాక. చివరికి ఒక మాట చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమున లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఆమె చెప్పండి. ఇప్పుడు నేనున్నానండి, వాక్యం చెప్తున్నా, మీరు ఏం చేయాలో తెలుసా? అసలు చెప్పిన వాక్యం బైబిల్లో ఉందా లేదా? ఇక్కడ నిలబడి చెప్తున్నాడు, చెప్పిన వాక్యం బైబిల్లో ఉందా లేదా మనం గ్రహించాలి. సంఘం అంట ఆసక్తితో దేవుని వాక్యము పౌలు శీల చెప్పింది నిజమా కాదా అని గ్రహించారు. ధర్మశాస్త్రంలో ఇలా ఉందా లేదా అని ఇవన్నీ గ్రహించాలి. ప్రతిరోజు కూడా మనము లేఖనాలు పరిశోధించుచు రావాలి. లేఖనాలను మనం పరిశోధించాలి. లేఖనాలను ప్రతిరోజు కూడా మనం చదవాలి. అందుకే ఈ వాక్యాన్ని మనం ఎంత చదువుతామో అంత ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎంత చదువుతామో అంత ఆరోగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకో చెప్పనా, చాలాసార్లు చెప్పిన మాటే, వాక్యాన్ని మనం ఎంతగా చదువుతామో దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. అతను ఎలా ఉంటాడు? నీటి కాలువ యోరన నాటబడిన మొక్క వలె, ఆకుమాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఆ వ్యక్తి ఉంటాడు. ఎందుకని? నీటి కాలువలు ఎవరైనా ఒక మొక్క ఉంటే ఎప్పుడు నీరు తాకిడి ఉంటుంది కనుక మొక్క ఎండిపోదు. ఎప్పుడు నీరు తాకిడి ఉంటుంది, దానికి కావాల్సిన సమృద్ధి ఉంటుంది, మొక్క ఎండిపోదు. అలాగే మన జీవితంలో కూడా వాక్యము మన హృదయంలో ఎప్పుడు కూడా మనం నెమరు వేసుకుంటూ వాక్యాన్ని హత్తుకొని మనం జీవిస్తే మన జీవితంలో ఆ వాక్యము మన జీవితాలు మోడుబారిపోకుండా ఎండిపోకుండా పచ్చదనంతో ఫలించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు ఎంతవరకు కూడా మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రతి మాటను మనం గమనించాలి, గుర్తుపట్టాలి. లేఖనాల్లో చెప్పిన మాట ఉందా లేదా? కట్టుకథలు అని చెప్తున్నారా? లేఖనాలు ఈ మాటలు చెప్పినవి ఉన్నాయా? వాక్యకు విరోధంగా ఏమైనా చెప్తున్నారా అని గ్రహించే జ్ఞానం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక.
ఏదో విన్నాం విడిచిపెట్టాం, ఏదో విన్నాం మర్చిపోయాం, ఏదో విన్నాం ఇప్పుడు బాగుంది అని చెప్పుకోవడం కాదు. చెప్పబడిన ప్రతి మాట లేఖనానుసారమేనా? చెప్పబడే ప్రతి మాట నా ఆత్మానుసారమేనా? చెప్పబడిన ప్రతి మాట నా ఆత్మకు జీవమేనా? చెప్పబడిన ప్రతి మాట నేను ఆ మాట ద్వారా అలంకరించబడడానికి ఆ మాటలు నాకు ఒక మార్గాన్ని సిద్ధపరచునుగాక. ఇంతవరకు కూడా ఎన్నో మాటలు వింటూ వచ్చాం. ఈ దినాన చివరిగా మనం వింటున్న మాట ఏంటంటే మన ఆత్మీయ జీవితం అలంకరించబడునుగాక. మన ఆత్మీయ జీవితం అలంకరించబడాలి. మొదటిది సాధువైన మృదువైన స్వభావమును అలంకారంగా ధరించుకోవాలి. వాటిలో 3 విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. రెండవది లోతైన జ్ఞానమును వివేచనను మనం అలంకరించుకోవాలి. మూడోది రెఫరెన్స్ చదివించి నేను ముగించేస్తాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. అందరు గట్టిగా ఆమె చెప్పండి. మొదటిది సాధువైన మృదువైన అక్షయం అనే గుణం అనే అలంకారంతో అలంకరించుకోవాలి. రెండవది లోతైన జ్ఞానముతో వివేచనతో అలంకరించుకోవాలి. మూడవది మన సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. ఆమె చెప్పండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన సత్క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మన అలంకరణ మనల్ని చూడగానే చెప్పాలంట, వీళ్ళ సత్క్రియలు ఇలా ఉంటాయండి, వీళ్ళ సత్క్రియలు వీళ్ళకి అలంకారంగా ఉన్నాయండి, వీళ్ళ సత్క్రియలు వీళ్ళ మాట వీళ్ళకి అలంకారంగా ఉందండి, వీళ్ళ ప్రవర్తన వీళ్ళకి అలంకారంగా ఉందండి, వీళ్ళ నడవడిక వీళ్ళకి అలంకారంగా ఉందండి అని స్త్రీలు అలంకరించుకున్నటువంటి సత్క్రియల వల్లగా మన అలంకరణ మనకు నిత్యము కూడా మన సత్క్రియలలో కనబడును గాక. ఈరోజు అయిన ఈ మాటలు విన్న తర్వాత అయినా ఎంతవరకు కొన్ని మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ రోజుతో అలంకరణ అనే అంశం ముగించబడతా ఉంది. అయితే ఈ అంశం ముగించబడచ్చు, కానీ మన ఆత్మీయ జీవితంలో అలంకరణ ప్రతిరోజు మనం అలంకరించబడే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. సాధువైన మృదువైన అక్షయం అనే గుణం అనే అలంకరణ చేత మనం అలంకరించబడాలి. సాధువైనట్టు మృదువైనట్టు ఈ అలంకరణలో 3 విషయాలు మనం వింటూ వచ్చాం. ప్రతిరోజు కూడా ఈ సాధువైన అలంకరణ ఎలా ఉంది, అంతరంగ స్వభావం ఎలా ఉంది. మనిషి బాగానే కనబడతాడు, అంతరంగ స్వభావం ఎలా ఉంటుంది? పైకి బలంగానే కనబడతాడు, అంతరంగ స్వభావం ఎలా ఉంటుంది? పైకి భక్తి కలిగిన నటనా జీవితం ఉంటుంది, లోపల అంతరంగ స్వభావం ఎలా ఉంది అని గుర్తుపట్టగలిగే అంతరంగ స్వభావమును దేవుడు మనకు నేర్పునుగాక. రెండవది లోతైన జ్ఞానం వివేచన కలిగిన అంతరంగ స్వభావం అలంకరించబడాలి. మూడవది మన సత్క్రియలు అలంకరించబడునుగాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన అంతరంగ స్వభావం అలంకరించబడాలి. సాధువైన మృదువైన గుణమును అక్షయ అలంకరణగా మన అంతరంగ స్వభావం అలంకరించబడాలి. పరలోకం నుండి దిగి వచ్చిన పెండ్లి కుమార్తె సంఘము వలె, నూతన యెరూషలేము వలె మనం అలంకరించబడాలని వాక్యం సెలవిస్తుంది. సాధువైన స్వభావాన్ని మృదువైన స్వభావాన్ని ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కొందరి అంతరంగములో దుష్ట స్వభావాలు నివాసం చేస్తూ ఉంటాయి. కొందరి అంతరంగంలో ఏ స్వభావం నివాసం చేస్తుందో గుర్తుపట్టగలగాలి, ఆలోచించగలగాలి. మన అంతరంగ స్వభావంలో ఏ స్వభావం ఉంది? ఒక్క క్షణం ఆలోచించండి. వేరెవరో అంతరంగ స్వభావం తప్పులు గుర్తుపట్టడం కంటే అసలు నా అంతరంగ స్వభావం ఎలా ఉంది, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఎలాంటి గుణం కలిగి ఉంటున్నాం? పైకి భక్తిని కలిగిన వారిగా ఉండొచ్చు, పైకి గొప్పవారిగా కనబడుతుండొచ్చు, కానీ నిజమైన స్వభావం గుండె లోతుల్లో ఉంటుంది. అది ఎవ్వరికీ అర్థం కాదు, ఏదో ఒకరోజు బయటపడుతుంది. నా పగవాడు అభివృద్ధి పొందుతున్నాడే అని హామాను అసూయపడ్డాడు. నేను అసూయపడను ప్రభువా, నాలో ఏ రకమైన అసూయ ఉండకూడదయ్యా. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి.
నా శత్రువుని గురించి పొగడబడుతున్నప్పుడు నా మనసులో నేను అసూయపడనయ్యా. సాధువైన మృదువైన స్వభావం ధరించుకుంటాను ప్రభువా. జ్ఞాన వివేకాన్ని, లోతైన జ్ఞానాన్ని అలంకరించుకోమని వాక్యం సెలవిస్తుంది. అలా అలంకరించబడతాను ప్రభువా. సత్క్రియల చేత నేను అలంకరించబడతానయ్యా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మనము దేవుని చేత అలంకరించబడాలి. హామానుని దేవుడు ఎంత ఘనపరిచిన స్థానము, స్థాయి ఎంత ఘనపరిచిన, ఎవరో ఒక వ్యక్తి సన్మానించలేదని అసూయతో రగిలిపోయాడు హామాన్. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని అసూయతో రగిలిపోయాడు. యూదా వంశాన్ని నిర్మూలపరచాలని కంకణం కట్టుకున్నాడు, కానీ చివరికి తాను చేసుకున్నటువంటి ఉరికి మీద తానే ఉరితీయబడి చనిపోయాడు. అంతరంగ స్వభావం ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది. అంతరంగ స్వభావంలో సాధువైన మృదువైన గుణమును మనం అలంకరించుకోవాలి. కయ్యను మంచి మనిషే, కానీ అంతరంగ స్వభావం దెబ్బతింది. అహీతోపెలు ఆలోచన శత్రువుకు అనుకూలంగా అంతరంగ స్వభావం ఆలోచన తెలియచేయాలని ప్రయత్నించాడు, కానీ అతను వినలేదని వీళ్ళు ఉరేసుకుని చనిపోయాడు. పెద్ద కుమారుడు ఇంట్లో కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. ఎప్పుడైతే తను అనుకున్నంత ప్రతిఫలం కలగలేదో తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, తండ్రిని తక్కువగా చేసి మాట్లాడుతున్నాడు, లోపలికి రాకంగా బయటే నిలబడి మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన అంతరంగ స్వభావం ఏ విధంగా ఉంది? మన అంతరంగ స్వభావం ఎలా నడిపించబడుతుంది? అలంకరించబడుతున్నామా? అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడుతున్నామా? నూతన యెరూషలేము పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దిగి వచ్చుట యోహాను చూస్తున్నాడు. ఈ రోజున అట్టి అనుభవం మనలో కలిగి అంతరంగ స్వభావం అలంకరించబడాలని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. అంతరంగ స్వభావం అలంకరించబడాలి. అంతరంగ స్వభావం అలంకరించబడాలి. ప్రార్థన చేసుకోండి. అవును దేవా, వందనములు, స్తోత్రం 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 ప్రభా. అయ్యా తండ్రి, జ్ఞానములకు అధిపతి అయిన దేవా, వందనములు, స్తోత్రములు 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 ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, నీవే ప్రభా మమ్మల్ని దేవా ఈ రీతిలో నిలబెట్టుకున్నందుకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయ్యా ప్రభా, మాకిచ్చిన ఈ అవకాశం కొరకే వందనములు, స్తోత్రములు ప్రభా. అయ్యా, అన్యులకు లేనటువంటి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఇటువంటి గొప్ప భాగ్యం ప్రభా. అయ్యా, అన్యులని దేవా తండ్రి ప్రభా, నీవే నిజమైన దేవుడు అని ప్రభా ఎరిగి దేవా తండ్రి నిన్ను స్తుతించి ప్రభా, అటువంటి ప్రభా గొప్ప జ్ఞానమును వివేచన ప్రభా వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా, యెహోవా ఏ జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ప్రభా ఆయన నోటి నుండి వచ్చినని ప్రభా ఏ విధముగా ప్రభా సెలవిచ్చున్నావో దేవ తండ్రి. స్తోత్రములు ప్రభా. తండ్రి ప్రభా, అటు రీతిలో ప్రభా, అటు జ్ఞానముతో ప్రభా, అటు వివేచనతో తండ్రి ప్రభా స్తోత్రములు ప్రభా. అయ్యా, మేము నడుచుకునే వారముగా సహాయం దయచేయం తండ్రి ప్రభా. అటు వివేచన ప్రభా మాకు కాయులాగిన సహాయం దయచేయము ప్రభా. మీకే వందనం. అటు తెలుగు మమ్మల్ని కట్టులాగిన సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. మీకే వందనములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా, అయ్యా సొలొమోను మహారాజు ప్రభా, అయ్యా ఇటు రీతిగా ప్రభా ఒక జ్ఞానమును ప్రభా, గొప్ప రాజ్య ప్రభావం ప్రభా నీవు అనుగ్రహించి ఉన్నావో ప్రభా. దాని కొరకే వందనములు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా, అయ్యా మాకు లేమి ఉన్న దానిని ప్రభా అయ్యా నీవే ప్రభు తండ్రి ప్రభా నింపమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అయ్యా మమ్మల్ని హెచ్చించిన విధానానికే వందనములు, స్తోత్రములు ప్రభా. కానీ దేవా తండ్రి
అట్టి విషయమునకై ప్రభా మేము గర్విష్ఠులుగా కాకుండా ప్రభా అయ్యా దేవా తండ్రి ప్రభా తగ్గించుకునే వారంలాగా ఉండడానికి సహాయం దయచేయం తండ్రి ప్రభా. అయ్యా నీవు ప్రభా హామానుని దేవా తండ్రి ప్రభా అయ్యా నాయన తండ్రి ఎంతోగానో హెచ్చించావు. అయ్యా రాజు తర్వాత చెయ్యరు ప్రభా అటువంటి స్థానాన్ని అతనికి ఇచ్చావు. కానీ తండ్రి ప్రభా మత్సరపడినాడు తండ్రి ప్రభా క్షమించు ప్రభా. అటు మత్సర ప్రభా అటు ప్రభా గర్విష్ట యొక్క మనసును మాలో ఉండకుండా తండ్రి ప్రభా తీసివేయం తండ్రి. స్తోత్రం ప్రభా. అవును దేవా ప్రభా అయ్యా నీవే ప్రభా తగ్గించుకుని దేవా తండ్రి ప్రభా పశువుల పాకలో మా కొరకు దేవా తండ్రి ప్రభా జన్మని ప్రభా అయ్యా పొందినందుకు వందనములు. సిలువలో దేవా తండ్రి ప్రభా అయ్యా మా కొరకు రక్తం చెందించిన విధానానికి వందనములు. స్తోత్రములు ప్రభా. అటువంటి గొప్ప ప్రభా తగ్గించుకునే గుణమును దేవా తండ్రి ప్రభా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. మా హృదయముల దేవా తండ్రి ప్రభా అయ్యా సాధువైనట్లు మృదువైనట్లు గుణ అక్షర అలంకారముతో దేవా తండ్రి ప్రభా అయ్యా మేము ప్రభా నింపుకునే భాగ్యం మీరే మాకు అనుగ్రహించు తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ఈర్ష్యాభావము లేకుండా దేవా తండ్రి స్తోత్రములు ప్రభా అయ్యా తండ్రి ప్రభా మాకు సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మరి ముఖ్యముగా దేవా తండ్రి ప్రభా అయ్యా దేవా ప్రభా అయ్యా తప్పిపోయిన కుమారుడి గురించి ప్రభు విన్నాం దేవా తండ్రి ప్రభా. అయ్యా పెద్ద కుమారుడు దేవా తండ్రి ప్రభా తండ్రి పట్ల దేవా తండ్రి ప్రభా కోపగించుకుని అటువంటి భావన కానీ ప్రభా అటు లేకుండా దేవా తండ్రి ప్రభా మీరే ప్రభా మాకు దేవా తండ్రి ప్రభా మంచి దేవా తండ్రి అలంకరణలతో మా హృదయముల దేవా తండ్రి ప్రభా అయ్యా నీవు గూడు కట్టుకునేలాగన తండ్రి ప్రభా నీ యొక్క ప్రభా స్వభావం మాలో ఉండేలాగన ప్రభా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా అయ్యా ఈ లోకంలో దేవా తండ్రి ప్రభా ఎంతోమంది నాయన తండ్రి ప్రభా వివేచనతో వివేకంగా ప్రభా అయ్యా ప్రవర్తిస్తున్నారు దేవా తండ్రి ప్రభా. అటువంటి వారికి నాయన తండ్రి ప్రభా నీవే ప్రభా జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా తండ్రి ప్రభా. స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా ఈ లోకంలో ప్రభా మహిళల పట్ల కానీ దేవా తండ్రి జరుగుతున్న అన్యాయముల పట్ల కానీ తండ్రి ప్రభా అయ్యా నీవే ప్రభా ప్రతి ఒక్కరికి అధికారులకి ప్రభా జ్ఞానం ఇచ్చిన ఆయన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ప్రభా న్యాయం జరుగులాగా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. మీకే వందనములు. స్తోత్రములు ప్రభా. మీకే వందనములు ప్రభా. వారి యొక్క హృదయంలో దేవా జ్ఞానంతో నింపు తండ్రి. స్తోత్రములు. వారు నడవవలసిన త్రోవలను వారికి ప్రభా సరళం చేసి నడిపించు దేవా తండ్రి ప్రభా. అయ్యా ప్రభా ఏ ప్రెషర్తో దేవా తండ్రి వారు ప్రభా తండ్రి ప్రభా న్యాయము తీర్చకుండా ఉండకుండా ప్రభా అయ్యా అన్యాయం జరిగిన చోట ప్రభా అయ్యా రియాక్ట్ అవ్వడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. మీకు వందనములు. స్తోత్రములు ప్రభా. అదే విధముగానైనా తండ్రి ప్రభా మేము దేవా తండ్రి ప్రభా రాకడ సమయమునకు ప్రభా ఎత్తబడలాగిన ప్రభా సహాయం దయచేయం ప్రభా. స్తోత్రం ప్రభా. అయ్యా మా గిన్నెలు దేవా తండ్రి ప్రభా నూనెతో ప్రభా పొంగి పొర్లేలాగా సహాయం దయచేయం తండ్రి ప్రభా. పుత్తికల కన్యకల వలె ప్రభా మేము సిద్ధపడడానికి సహాయం దయచేయం దేవా తండ్రి ప్రభా. అవును దేవా ప్రభా పొలంలో ఉన్నవారు దేవా తండ్రి రోగులు రుబ్బుతున్నవారు దేవా తండ్రి ప్రభా ఒకరు విడిచిపెట్టబడి ఒకరు ఎలాగైతే ప్రభా లేవనెత్తారు దేవా తండ్రి ప్రభా మేము ఇప్పుడు విడిచిపెట్టబడకుండా దేవా తండ్రి ప్రభా అవును దేవా ప్రభా మీ యొక్క రాకడలోనికి ఎత్తబడడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. దానికి కావలసిన తండ్రి ప్రభా అయ్యా నీవు మా హృదయమునే కదా కోరుకుంటున్నావు బలులు కాదు కదా నాయన తండ్రి ప్రభా అటువంటి హృదయముల ప్రభా మేము ప్రభా గొప్పగా అలంకరించుకుని దేవా తండ్రి ప్రభా అయ్యా మీ యొక్క రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం వేడుకొనుచున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి మీకే వందనములు. స్తోత్రములు ప్రభా. దేవా మేము ఇంకా ఎక్కడైనా ప్రభా వెనకబడి ఉన్నామో ప్రభా దానిని ప్రభా నీవే ప్రభా అయా నీ యొక్క జ్ఞానముతో ప్రభా నింపి ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా
ఎన్నో లోకతంత్రాలు ప్రభా ఉన్నాయి దేవా తండ్రి. అవి మా పైన పని చేయకుండా ప్రభా మీరే సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రములు ప్రభా. అయ్యా మనిషి యొక్క భయం దేవా తండ్రి ప్రభా అటువంటి వాటికి లోబడకుండా ప్రభా అయ్యా నిన్నే ప్రభా ఆదరణగా తీసుకుని దేవా తండ్రి నీ మీద ఆనుకుని ప్రభా వారు ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా నిజమైన దేవుడు కదా నాయన తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా నిన్ను కొట్టివేయకుండా నీ మాట కొట్టివేయబడకుండా ప్రభా అయ్యా ప్రభా మాకు సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అయ్యా ఇచ్చిన వాగ్దానమును బట్టి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా వారి కోరికల మేరకు వారి ఆలోచన మేరకు ప్రభా వారి తలాంతుల మేరకు ప్రభా వారిని ప్రభా అభివృద్ధి చేయము తండ్రి. స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కటి నీ చిత్తానుసారం జరిగించుకోమని వేడుకొనిచున్నాం తండ్రి. అదే విధముగా నాయన తండ్రి ప్రభా అయ్యా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోవడం తండ్రి. స్తోత్రములు ప్రభా. పెద్దవారిని ప్రభా జ్ఞాపకం చేసుకోవడం తండ్రి. స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి ప్రభువా అయా తండ్రి ప్రభా కొంతసేపు ప్రభువా అయా వర్షం పడుచు ఉంది, కొంతసేపు నాయన తట్టుకోవాలంటే ఎండ తండ్రి ప్రభా. అటువంటి వాతావరణ మార్పులలో ప్రభా ప్రతి ఒక్కరు నిలబడి ప్రభా అయా ప్రభా దాటుకునే భాగ్యం మీరే సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మీకే వందనములు. స్తోత్రములు ప్రభా. దైవా తండ్రి జరుగుచున్న ప్రభా అయ్యా మార్పులకు ప్రభా అయ్యా మీరే ప్రభా సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ప్రభా వందనములు. స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా హత్యాయత్నాలను ప్రభా నీవే కారికట్టం తండ్రి. స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నీవే సహాయం దయచేయము ప్రభా. ప్రతి ఒక్కరి నడవడికిని నీవే ప్రభా సరళం చేయము దేవా. అయ్యా ప్రభా ఆ యొక్క స్థితిలో ప్రభా ఆ యొక్క ప్రభా వివేకంతో ప్రభా మనుషులు ప్రభా ఏం చేయుచున్నారో వారికి తెలియదు కానీ దేవా తండ్రి ప్రభా ఆ సమయంలో ప్రభా ఇటువంటి ప్రభా సాతాను శక్తులకి ప్రభా బంధకాలకి లోబడకుండా ప్రభా నీవే వారికి జ్ఞానంను వివేచన ప్రభా అనుగ్రహించండి తండ్రి. స్తోత్రములు ప్రభా మీకే వందనములు. స్తోత్రములు ప్రభా. ప్రభా చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. స్తోత్రములు ప్రభా ఈ యొక్క సంఘమును ప్రభా ముట్టుము స్వస్థపరచు దేవా తండ్రి ప్రభా. వారికి కావలసిన ప్రభా ప్రతి ఒక్క దినము దేవా తండ్రి ప్రభా అయా వారి యొక్క పొట్టను ప్రభు నింపు తండ్రి. స్తోత్రములు ప్రభా. ఆకలి కొనిన వారు ప్రతి ఒక్కరిని ప్రభు త్రప్పికొని వారు ప్రతి ఒక్కరిని దేవా తండ్రి ప్రభా నీ రక్తముతో శరీరంతో నింపు తండ్రి. స్తోత్రములు ప్రభా. వందనములు. స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా మీకే వందనములు ప్రభా. అయ్యా మా వల్ల తండ్రి ప్రభా అయితే ప్రభా ఏది ప్రభా కాదు కదండి తండ్రి. స్తోత్రములు ప్రభా. కానీ దేవా తండ్రి నిన్ను నమ్ముకొని దేవా తండ్రి నీ యొక్క బాటలో ప్రభా అయ్యా నీ మీద ఆనుకుని వెళ్ళే భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం ప్రభా. అటు రీతిలో ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా విశ్వాసమును ప్రభా అనుగ్రహించండి తండ్రి ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా అయా సత్క్రియలు ప్రభా. అవును విశ్వాసంతో కూడిన క్రియలు ప్రభా కదా. అవును కదా నాయన తండ్రి ప్రభా. క్రియలు లేని విశ్వాసము కానీ ప్రభా విశ్వాసం లేని క్రియలు కానీ వ్యర్థము కదా నాయన తండ్రి ప్రభా. అటు రీతిలో కాకుండా దేవా తండ్రి ప్రభా విశ్వాసంతో కూడిన ప్రభా సత్క్రియలను మేము చేయులాగున ప్రతి ఒక్కరు వారి యొక్క ప్రభా స్థితులను బట్టి ప్రభా చేయులాగున ప్రభా మీరే సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. అటువంటి గొప్ప భాగ్యం మా సంఘమునకు అనుగ్రహించి ప్రభువా అయ్యా మరి యొక్క ఆత్మను లేవనెత్తడానికి మా సంఘమునకు సహాయం దయచేయండి. నాకు దేవా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే సహాయం దయచేసి నాయన తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క ప్రభా ఈ బాటలో ప్రభా ప్రతి ఒక్కరూ నడుస్తున్న దానికై ప్రభా ఈ సంఘమును ప్రభా నీవు ఇక్కడ సిద్ధపాటు చేసినందుకు వందనములు. స్తోత్రములు ప్రభా. అయ్యా సంఘ కాపరుని ప్రభా జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా అయ్యా ఎంతో ఆస్తిని దేవా తండ్రి ప్రభా అమ్ముకుని నాయన తండ్రి ప్రభా ఎంతో భారంతో నాయన తండ్రి ప్రభా అప్పులతో కూడిన దేవా తండ్రి ప్రభా ఈ యొక్క గొప్ప తండ్రి సంఘమును ఏర్పరిచి నీవే వారికి ధైర్యం అనుగ్రహించి నాయన తండ్రి ప్రభా ముందుకు సాగిస్తున్నాను
విషయంలోకే వందనములు, ఆ విధానానికే వందనములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, వారి అంతరంగంలో దేవా తండ్రి ప్రభా ఎటువంటి ప్రభా అయా తండ్రి ఆలోచనలు ఉన్నాయో ప్రభా, ఇలా తండ్రి ప్రభా ఏ విధముగా తండ్రి ఈ సంఘాన్ని ఇంకా ప్రభా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ప్రభా, కానీ ఏదైతే వెనక్కి లాగుతుందో దేవా తండ్రి ప్రభా దానిని మీరే ప్రభా విడుదల అనుగ్రహించిన తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అటువంటి గొప్ప భాగ్యములు దేవా తండ్రి, ఇంకా మరిన్ని ఆత్మలను దేవా తండ్రి ఈ సంఘం లేవనెత్తడానికి ప్రభా దైవ యాజకులకి వారి యొక్క కుటుంబాలకు సహాయం దయచేయమని ప్రభా యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అలాగే తలలో ఉంచుంటే మరొక ప్రార్థన చేద్దాం. అదేంటంటే ప్రతి గురువారం అంబర్పేటలో ప్రార్థన జరుగుతుంది. అలాగే బుధవారం పల్లపూర్లో ప్రార్థన పెట్టాలని రేపు వారం నుంచి పెట్టడానికి దేవుడు ప్రేరేపణ కలుగు చేసి అక్కడికి వెళ్తున్నాం, దేవుడి కార్యాలు చేసేటట్లుగా. అలాగే వచ్చే నెల మొదటి బుధవారం 4వ తారీఖు కేవలం ఈ మందిరంలో స్త్రీలకు ప్రత్యేక ప్రార్థన. ఏ సమస్యలు ఉన్నా, ఎంతమంది ఒకవేళ మందిరానికి రాని వాళ్ళైనా నడిపించండి. ఆ రోజున అవకాశాన్ని కలుగు చేసుకోండి. వచ్చే నెల 4వ తారీఖు బుధవారం, మొదటి బుధవారం పగలు ప్రత్యేక స్త్రీల ప్రార్థన ఉంది. దాని కొరకు పల్లపూర్లో జరగబోతున్న బుధవారం ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరట ప్రార్థన చేస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకునండి నాయన. ఈ వారం నుంచి నాయన పల్లపూర్లో ప్రారంభిస్తున్నటువంటి పరిచర్యను మీరు మహిమకరంగా జరిగించండి. సహాయం చేసే బాహువును చాపండి. అక్కడ కుటుంబస్తులు నాయన వారి ఇంట్లో పెట్టమని ఆయన ఇదిగో మీరు ఆలోచన తెలియజేశారు. వాళ్ళు కూడా నాయన ప్రోత్సహించబడేటట్లుగా కార్యాలు జరిగించారు. అందుకొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన జరుగుతున్న ఆరాధన మీ నామను మహిమకరంగా జరిగించండి. మా ఆలోచనలు, మా తలంపులు కాదు, సమస్తం మీ చిత్తం నెరవేర్చబడాలి. అలాగే వచ్చే నెల మొదటి బుధవారం 4వ తారీఖున జరుగుతున్న ప్రత్యేక స్త్రీల ప్రార్థన మహిమకరంగా జరిగించండి. ఎంతమంది ఏ సమస్యల్లో నీ సందులో అడుగుపెట్టినా, అది కఠినమైన సమస్య అయినా, మొండి సమస్య అయినా, పరిష్కరించబడిన సమస్య అయినా యేసు నామములో ప్రతి ప్రార్థనల ద్వారా జవాబు కలుగునట్లుగా కార్యాలు జరిగించండి. ఘనమైన కార్యాలు మీ నామములో జరిగించి అనేక మంది ఆయన ఎదుగో రోధించే స్త్రీలను మీరు నడిపించండి, ప్రార్థించే స్త్రీలను మీరు నడిపించండి, అంగలార్చే స్త్రీలను మీరు నడిపించండి. బలమైన బాహు చాపి ఆశ్చర్యమైన కార్యాలు చేసి మీ ఘనమైన నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభలు మీకు ఆరోపిస్తూ మరొకసారి ఎంతవరకు ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించండి. మళ్ళీ వారు తిరిగి వారి కుటుంబాలకు వెళ్తుండగా వారు వెళ్ళే ప్రతి మార్గాల్లో కాపుదల తెచ్చండి. ఈ వారమంతా కృపా క్షేమాలు ప్రతి వానికి దయచేయండి. అటు కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ వెత్తబడిన ప్రతి వాక్యం ప్రతి వాని హృదయాలలో నీరుగట్టి ఫలభరితంగా మార్చి దీవించమని అటు ఘనమైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మన వలె ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఇదేనాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వానికిని ఈ వారమంతా వారు చేసే చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు, ప్రతి కష్టార్జితం, ప్రతి పనికిని వారి కుటుంబాలకును వారి బిడ్డలకును చదువులకును కృప సమృద్ధిగా సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.